హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. మా ఊర్లో అయితే అమ్మవారి పండుగ అవుతుందన్నమాట. 9 రోజులు అయిపోయి ఈరోజు 10వ రోజు. ఈరోజు అణుపు అనమాట. ఈ అణుపు కోసం మేమైతే ఇంట్లోనే కలసం పెట్టుకుంటాము. కలసం అంటే పసుపు వేసి వేపాకు వేసి కలసం పెట్టుకొని అమ్మవారు కొలుసుకొని దీపం పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా పరమాణం వండేసి పళ్ళు పెట్టేసి పూజ అయితే చేసుకుంటాము. ఈ 9 రోజులు పూజలు అందుకొని ఈరోజు 10వ రోజు దేవుడు మళ్ళీ అమ్మగారి ఇంటికి వచ్చి ఉంటుంది అనమాట. ఈరోజు ఊరేగేసి మళ్ళీ గుడికి తీసుకెళ్ళిపోతారు. ఈ విధంగా అయితే మా ఊర్లో పూజ చేసుకుంటారనమాట. ఇలా చెంబులో నీళ్ళు పోసి పసుపు వేసి వేపాకు పెట్టేసి మొర్రాట తయారు చేసి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటామండి. అణిపిన రోజు శనివారం అయితే మామిడిపళ్ళు పూజ చేస్తామండి. ఇంకా ఆదివారం కూడా సూర్యనారాయణ మూర్తి పెట్టేసి పూజ అయితే చేస్తానన్నమాట. చేసి అమ్మవారికి కూడా ఒక పండు పెట్టేసి పూదీపం పెట్టి ఆరతి అయితే ఇచ్చానండి. పండగ పూట పిల్లలు లేకపోతే ఇంకా అసలు ఏం బాగుతారు కదండి. అందుకు నేనైతే మా ఫ్రెండ్కి పిలిచాను అనమాట. ఇంకా మా వారు కూడా అతని ఫ్రెండ్కి పిలుచుకొని ఇంకా అందరం కలిసి అయితే భోజనం చేస్తామండి. సరదాగా ఉంటుంది కదా, ఒక్కొక్కరు పండగ పూట తినడం అంటే అస్సలు ఇష్టపడదనమాట. అందుకు అందరూ పిలుచుకొని కలిసి భోజనం అయితే చేస్తామన్నమాట. నేనేమో పులావు, గారెలు, కచంబర్, పన్నీర్ కూర, ఇంకా చికెన్ అయితే చేస్తామండి. లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రంకి అయితే తయారయ్యామండి. అమ్మవారు సాయంత్రం ఘటం తయారు చేసి ఇంకా ఊరంతా తిప్పేసి అప్పుడు గుడికి వెళ్తారనమాట. అందుకని ప్రతి దగ్గర స్టేజ్లు కడతారు, గేట్లు కడతారు. ఈ గేట్లు కూడా ప్రైజులు ఉంటాయండి. ముగ్గులు ఇవన్నీ వేస్తారనమాట. ఈ సంవత్సరం అమ్మవారి పండుగ అయితే ఈ విధంగా అయిందండి. ఆ అమ్మవారమ్మ తల్లి మన ఫ్యామిలీ మెంబర్ అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.